అండి, నేను మీ యాంకర్ నిహారిక. సో ప్రస్తుతం అయితే నేను రమ్య ఫ్యాషన్స్కి అయితే వచ్చేసానండి. మరి ఇది వచ్చేసి మన దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ నుంచి నియర్ బై ఉందండి, కొనాక్ థియేటర్ నుంచి సెకండ్ రైట్ సైడ్. మరి ఈ వీడియోలో మీకోసం అయితే ఎక్స్క్లూజివ్ లాంగ్ ఫ్రాక్స్ని అయితే తీసుకొచ్చేసానండి. స్టార్టింగ్ ఫ్రమ్ 3 years నుంచి 8 years కిడ్స్ వరకు అయితే బ్యూటిఫుల్ డిజైనర్ ఫ్రాక్స్ని అయితే చూపించడానికి రెడీగా ఉన్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాం. సో ఫస్ట్ మీరు చూస్తున్నారు కదండి, ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఫస్ట్ కలర్ గురించి మాట్లాడితే ఇట్స్ కంప్లీట్లీ రేర్ కలర్ అనమాట. సో కంప్లీట్గా డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. సో మనం టాప్ పార్ట్ చూసినట్టయితే కంప్లీట్గా మనకి క్రష్ ప్యాటర్న్లో ఉందండి. అండ్ మెయిన్గా ఈ ఫ్రాక్ అయితే ఒక హైలైట్ ఉంది, అదైతే ఈ ఫ్లవర్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది ఒక డిఫరెంట్గా కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో ఇలా ఇచ్చేసారు. సో వన్స్ మీరు ఇక్కడ మిడిల్లో అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ పెద్ద ఫ్లవర్ అయితే ఇచ్చేసేయడం జరిగింది. సేమ్ కలర్లో మనకి ఫ్లవర్ అయితే ఇచ్చేసారు. మరి ఈ ఫ్లవర్ మిడిల్లో వచ్చేసి మనకి బ్యూటిఫుల్గా పర్ల్స్ యాజ్ వెల్ యాజ్ స్టోన్ కాంబినేషన్తో మనకి ఇక్కడ మిడిల్లో హైలైట్ చేయడం జరిగింది. సో ఇలా టాప్ పోర్షన్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటే ఇంకా బాటమ్ విషయానికి వస్తే బాటమ్ కూడా అంతే రిచ్గా బాగుందనమాట. సో ఓవరాల్గా మనకి ఇక్కడ వచ్చేసి మనకి నెట్ ఫ్యాబ్రిక్ పైన మనకి సిల్వర్ కలర్ డాట్స్ లాగా ఉందనమాట. ఇది కొంచెం ఇంకా ఎలివేట్ చేస్తుంది ఫ్రాక్ బ్యూటీని. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ మెయిన్ ఇంకొక హైలైట్ అంటే ఈ బాటమ్ అండి. ఈ బాటంలో మనకి డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఇంక్లూడ్ చేసేసారు. సో మల్టిపుల్ ఉన్నాయన్నమాట. బుషీగా కంప్లీట్గా మనకి బాటమ్ పార్ట్ అంతా కూడా ఇలా ఫ్లవర్స్తో హైలైట్ చేయడం జరిగింది. ఫ్రంట్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ కూడా ఇలాగే ఉందండి. సేమ్ మీరు ఫ్రంట్ ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారో, ఫ్రంట్ ఎలా అయితే మనకు కనిపిస్తుందో ఓవరాల్ ఫ్రాక్ అంతా ఫ్రంట్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ కూడా మనకి ఇలాగే ఉందన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక లీఫ్ ప్యాటర్న్లో మనకి ఇలా డ్రాప్లెట్స్ లాగా ఉన్నాయన్నమాట. దిస్ ఇస్ రియల్లీ బ్యూటిఫుల్. చాలా బాగా అనిపిస్తుంది కదా, ఫ్రాక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి ఇంకొక కలర్ కూడా చూపించేస్తాను. సో దిస్ ఇస్ అనదర్ కలర్ అండి. సేమ్ ప్యాటర్న్లో మనకి ఇది ఇంకొక కలర్. ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి. బ్లూ కలర్ అండ్ అది ఒక షేడ్ ఆఫ్ బ్లూ అనొచ్చు. ఈ కలర్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ కూడా మనకి అబ్జర్వ్ చేసినట్టయితే టాప్ అంతా కూడా మనకి క్రష్ ప్యాటర్న్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఇలా హైలైట్ చేశారు. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అని చెప్పాను కదా. సో అలాగే ఇక్కడ కూడా మనకి హైలైట్ చేయడం జరిగింది. అండ్ ఇన్ బిట్వీన్ మనకు ఒక పెద్ద ఫ్లవర్ అయితే ఇచ్చేసారు. ఈ ఫ్లవర్లో మళ్ళీ మనకి పర్ల్ యాజ్ వెల్ యాజ్ స్టోన్ కాంబినేషన్తో మనకి ఇక్కడ ఫ్లవర్ అనేది చాలా బ్యూటిఫుల్గా హైలైట్ చేసేసారు. సో బాటమ్ పార్ట్కి వస్తే కనుక ఇక్కడ కూడా మనకి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండి. బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటాం కదా, సేమ్ బంచ్ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్. సో ఇక్కడ కాకపోతే కలర్ ఇక్కడ బ్లూ అనమాట, అంతే డిఫరెన్స్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలా లీఫ్ ప్యాటర్న్లో హైలైట్ చేయడం జరిగింది. సిల్వర్ యాజ్ వెల్ యాజ్ బ్లూ కలర్తో మనకి ఇక్కడ లీఫ్ ప్యాటర్న్లో కూడా ఉందన్నమాట. సో ఫ్రంట్ ఎలా అయితే మీకు ఇంత రిచ్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుందో సేమ్ ప్యాటర్న్లో మనకి బ్యాక్ ఎండ్ కూడా సేమ్ అలాగే ఉందండి. ఓవరాల్గా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా ఫ్రాక్. మీకు ఇంకో కలర్ కూడా చూపించేస్తాను. సో దిస్ ఇస్ వైన్ కలర్ అండి. సో వైన్ కలర్లో కూడా మనకి ఫ్రాక్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. సేమ్ మనకి టాప్ వచ్చేసి మనకి టాప్ ఎండ్ అంతా కూడా మనకి క్రష్ ప్యాటర్న్ అండి. క్రష్ ప్యాటర్న్లో ఇలా డిజైనర్గా మనకి ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ. ఆ తర్వాత మధ్యలో మనకి బ్యూటిఫుల్ ఫ్లవర్ అయితే ఉంది. ఫ్లవర్లో మనకి పర్ల్ స్టోన్ అయితే ఇంక్లూడ్ చేసేసారు ఇక్కడ మిడిల్లో హైలైట్ చేయడానికి. ఇంకా నెట్ ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే అయితే మనకి నెట్ పైన ఇక్కడ ఒక స్టిచ్డ్ ఫ్లవర్స్ అనమాట అండి. ఇవి స్టిక్డ్ కాదు, స్టిచ్డ్ ఫ్లవర్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి రోజ్ ఫ్లవర్స్ ప్యాటర్న్లో అయితే ఉంది. దిస్ ఇస్ రియల్లీ pretty and beautiful. సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 2850 రూపీస్ అండి. బట్ మన రమ్య ఫ్యాషన్స్ లో 30% డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి మరి ఈ ఫ్రాక్ అయితే జస్ట్ మనకి 90 రూపీస్కి అయితే అందజేస్తున్నారు. సో నెక్స్ట్ మనం చూసిన డిజైనర్ ఫ్రాక్స్ వచ్చేసి ఇవ్వండి. చూస్తున్నారు కదా, కంప్లీట్ గా డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. డిజైనర్ ఫ్రాక్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ హ్యాండ్స్ చూసినట్టయితే ఇట్లా మనకి డ్రాప్ షోల్డర్స్ అయితే ఇచ్చేసారండి. వన్స్ టాప్ ప్యాటర్న్ చూసినట్టయితే కంప్లీట్ గా మనకి క్రష్ ప్యాటర్న్ అనమాట. క్రష్ ప్యాటర్న్ లో చాలా బ్యూటిఫుల్ గా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ మధ్యలో వచ్చేసి మనకి ఇక్కడ బ్రోచర్ కూడా ఇచ్చేసారండి స్టోన్స్ తో. ఇలా మంచి బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈ బ్రోచర్ ఏంటంటే మనం వాష్ చేసేటప్పుడు రిమూవ్ కూడా చేసేయచ్చు. సో ఈజీలీ రిమూవబుల్ అనమాట. సో మళ్ళీ మీరు వేసుకున్నప్పుడు బేబీస్కి పెట్టేయచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ హైలైట్ వచ్చేసి పర్ల్స్ అనమాట. 2 లేయర్స్లో ఇక్కడ మనకి సేమ్ కలర్లో మనకి ఇక్కడ పర్ల్స్ అయితే ఇచ్చేసారు. సో లావెండర్ కలర్ కాబట్టి మనకి పర్ల్స్ కూడా లావెండర్ కలర్లోనే ఇచ్చేసారనమాట. ఇక్కడ నెక్స్ట్ బాటమ్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే కంప్లీట్గా మనకి నెట్ ఫ్యాబ్రిక్ పైన సిల్వర్ డాట్స్ లాగా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి ఇంకా కొంచెం ఎలివేట్ చేస్తుంది ఫ్రాక్ ఒక బ్యూటీని, ఇంకా ఎలివేట్ చేస్తుందండి సిల్వర్ డాట్స్ వచ్చేసి. అండ్ ఇక్కడ బాటమ్ అని చూసినట్టయితే మనకి అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. సో సేమ్ లావెండర్ కలర్లోనే మనకి ఇలా ఫ్లవర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మధ్యలో వచ్చేసి ఒక పర్ల్తో హైలైట్ చేశారండి ఈ ఫ్లవర్ని.
సో ఇక్కడ చూసినట్టయితే అక్కడక్కడ మనకి ఇలా ఇచ్చేసారని చెప్పాను కదా, ఇది వచ్చేసి ఒక కట్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుందండి. చూసారు కదా, ఇలా ఫ్లవర్ తర్వాత మనకి ఇలా ఒక కట్ ప్యాటర్న్ లో కనిపించేసి, సో సెకండ్ లేయర్ వచ్చేసి కంప్లీట్ గా మనకి ప్లెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట అండి. సో ఇన్సైడ్ వచ్చేసి మనకి క్యాన్ కూడా ఉండడం వల్ల మనకి ఫ్రాక్ వచ్చేసి కొంచెం బుషిగా కూడా కనిపిస్తుంది. సో మనకి లోపల వచ్చేసి 100% ప్యూర్ కాటన్ లైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది, సో దట్ మనకి ఇక్కడ కూడా డిస్కంఫర్ట్ ఉండదు కిడ్స్కి ఒకవేళ వేసినట్టయితే. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఫ్రాక్ అనమాట. ఇందులో మీకు ఇంకో కలర్ కూడా చూపించేస్తాను, చూసేయండి. సో ఇది వచ్చేసి టమాటో పింక్ కలర్ అండి. సేమ్ మనం ఇందాక చూసినట్టే ఇది కూడా సేమ్ ప్యాటర్న్, కాకపోతే మనకి ఇది ఒక డిఫరెంట్ కలర్ అనమాట. ఇందాక మీకు లావెండరీ చూపించాను కదా, ఇది వచ్చేసి టమాటో పింక్ కలర్ అండి. సో యాజ్ వెల్ యాజ్ నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ కూడా మనకి బ్యూటిఫుల్గా క్రష్ ప్యాటర్న్ ఇచ్చేసారు. క్రష్ ప్యాటర్న్ తర్వాత మనకి ఇక్కడ డ్రాప్ షోల్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మధ్యలో వచ్చేసి మనకి బ్యూటిఫుల్గా ఇలా ఒక బ్రోచ్తో హైలైట్ చేయడం జరిగిందండి. అండ్ సేమ్ మనకి ఇదే కలర్లో మనకి ఇక్కడ 2 లేయర్స్లో మనకి ఇక్కడ పర్ల్స్ అయితే బ్యూటిఫుల్గా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. సో బ్రోచర్ అయితే ఎలా అయితే రిమూవ్ చేసుకోవచ్చు అని చెప్పానో, సేమ్ అలాగే మనకి ఇక్కడ ఈ బెల్ట్ని కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. వాషింగ్ టైంలో కూడా మనం ఇది ఈజీగా తీసేయచ్చండి. సో ఇక్కడ బాటమ్ వచ్చేసి మనకి నెట్ ఉంది కదా, ఈ నెట్ పైన వచ్చేసి మనకి కంప్లీట్గా డాట్స్ అయితే ఉన్నాయండి. ఈ డాట్స్తో అయితే మనకి ఫ్రాక్ని ఇంకా హైలైట్ చేసేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎండ్లో బ్యూటిఫుల్ ఫ్లవర్స్ యాజ్ వెల్ యాజ్ పర్ల్ కూడా ఉందన్నమాట. సో దీస్ ఆర్ ద హైలైట్స్. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. సో ఇందులోనే మీకు ఇంకో కలర్ కూడా చూపించేస్తాను. సో ఇందాకైతే నేను మీకు 2 లైట్ కలర్స్ అయితే చూపించేసాను కదా అండి. ఇది వచ్చేసి సేమ్ ప్యాటర్న్, కాకపోతే విబ్రియంట్ కలర్ అనమాట, దట్ ఈస్ రెడ్. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ కంప్లీట్గా మనకి క్రష్ ప్యాటర్న్ ఉంది, డ్రాప్ షోల్డర్స్తో హైలైట్ చేశారు. అండ్ ఇక్కడ బ్రోచర్ చూసారా అండి, మనకి బ్రోచర్ అయితే ఇక్కడ డిఫరెంట్గా ఉంది అండ్ డిఫరెంట్గా కూడా ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఒక ఫ్లవర్ ఇచ్చారు, ఫ్లవర్లో మధ్యలో ఇలా స్టోన్తో హైలైట్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి హ్యాంగింగ్స్ ఇచ్చారండి. స్టోన్ యాజ్ వెల్ యాజ్ సిల్వర్ పర్ల్ కాంబినేషన్తో ఇలా హ్యాంగింగ్స్తో మనకి ఇక్కడ బ్రోచర్ అనేది హైలైట్ చేశారు. ఇక్కడ వచ్చేసి సేమ్ కలర్లో మనకి ఇక్కడ బ్యూటిఫుల్గా 2 లేయర్స్లో ఇలా పర్ల్స్ అయితే ఉన్నాయండి. ఈ బెల్ట్ అనేది, ఈ పర్ల్ బెల్ట్ అనేది రిమూవబుల్ అనమాట, దీన్ని తీసేయచ్చు, ఆర్ఎల్స్ మీరు పెట్టుకోవాలి అనుకుంటే ఇలా హైలైట్ చేసుకోవచ్చు కూడా. సో ఇక్కడ కింద చూసినట్టయితే మనకి నెట్ ఫ్యాబ్రిక్ పైన ఇలా సిల్వర్ డాట్స్తో హైలైట్ చేసేసారు. సో దీనివల్ల మన ఫ్రాక్ ఒక బ్యూటీ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి కింద మనకి ఫ్లవర్స్ అయితే ఇచ్చారండి. ఫ్లవర్స్ వచ్చేసి మనకి పర్ల్తో హైలైట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్కడైతే మనకి ఇట్లా ఫ్లవర్స్ ఉన్నాయో ఇలా ఒక కట్ ప్యాటర్న్ చూపిస్తున్నారు, ఇలా ఒక కట్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారండి. సో లోపల వచ్చేసి మళ్ళీ మనకి ఒక ప్లెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది, సేమ్ కలర్లో రెడ్ కలర్లోనే మనకి ప్లెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ కూడా ఉందండి. అండ్ లోపల వచ్చేసి మనకి క్యాన్ కూడా ఉండడం వల్ల మనకి ఫ్రాక్ వచ్చేసి చాలా బుషిగా కూడా కనిపిస్తుంది. అండ్ వచ్చేసి మనకి కాటన్ లైనింగ్ కూడా ఇచ్చేస్తున్నారు. ఓవరాల్గా ఫ్రాక్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. సో ఈ డిజైనర్ ఫ్రాక్స్ యొక్క యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 2220 రూపీస్ అండి. బట్ మన రమ్య ఫ్యాషన్స్లో 30% డిస్కౌంట్ ఉంది కాబట్టి మరి ఈ ఫ్రాక్స్ అయితే జస్ట్ మనకి 1550 రూపీస్కే అందచేస్తున్నారు. సో వీడియో చూసారు కదండి, డిజైనర్ ఫ్రాక్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా అండ్ యూనిక్గా ఉన్నాయి కదా. మరి మదర్స్ ఇంకెందుకు లేట్, ఒకవేళ మీ కిడ్స్తో పాటు మంచిగా పేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు లేదా ట్విన్నింగ్ చేసుకోవాలనుకుంటున్నారంటే మన రమ్య ఫ్యాషన్స్కి అయితే ఖచ్చితంగా మీరు విజిట్ చేయాలండి. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రతి ఫ్రాక్ కలెక్షన్ కూడా చాలా యూనిక్గా డిజైన్ చేయడం జరిగింది. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. సేమ్ మనం కస్టమైజ్ ఎట్లా చేసుకుంటామో, ఒక బొటిక్కి వెళ్ళి మన కోసం అయితే ఎట్లా కస్టమైజ్ చేసుకోవాలి అని అనుకుంటామో, అలాగే ఇక్కడ మన రమ్య ఫ్యాషన్స్లో ప్రతి కలెక్షన్ కూడా అంతే ట్రెండింగ్గా ఎలా అయితే మనం కస్టమైజ్ చేసుకుంటామో ఇక్కడ ఉన్న కలెక్షన్స్ కూడా అంతే బ్యూటిఫుల్గా, అంతే ట్రెండీగా, యూనిక్గా ఉన్నాయండి. సో డోంట్ మిస్ అవుట్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, డూ విజిట్ రమ్య ఫ్యాషన్స్ అండి. సో ఈ వీడియోలో మీకు చూపించిన ఫ్రాక్స్ వచ్చేసి మనకి స్టార్టింగ్ 3 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ కిడ్స్ వరకు అయితే అందరూ వేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక షార్ట్ లెంత్ వీడియో కాబట్టి నేను అన్ని కలెక్షన్స్ అయితే చూపించలేకపోయానండి. బట్ వన్స్ ఒకసారి మీరు మన రమ్య ఫ్యాషన్స్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి వైడ్ వెరైటీ ఆఫ్ యూనిక్ కలెక్షన్స్తో పాటు డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా వాళ్ళు చూపించేస్తున్నారు. సో ఇక్కడ మీరు రాలేని సిచ్యువేషన్స్లో ఉంటే కనుక రమ్య ఫ్యాషన్స్ ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మన రమ్య ఫ్యాషన్స్కి అయితే వీడియో కాల్ చేసేయండి. సో మీరు అన్ని కలెక్షన్స్ చూసేయచ్చు.